తెలంగాణలో రేపటి నుంచి సంక్రాంతి సెలవులు కావడంతో హైదరాబాద్ నగర వాసులు సొంత ఊర్ల బాట పట్టారు. దీంతో విజయవాడ హైదరాబాద్ రహదారిపై నల్గొండ జిల్లా కొర్లపహాడ టోల్ గేట్ వద్ద వాహనాల రద్దీ పెరిగే అవకాశం ఉంది. కొర్లపహాడ టోల్ గేట్ వద్ద ట్రాఫిక్ కి తగ్గట్టు అన్ని ఏర్పాట్లు చేశామని టోల్ ప్లాజా యాజమాన్యం ప్రతినిధులు తెలిపారు. టోల్ గేట్ వద్ద మొత్తం 12 బూత్లకి గాను హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు 7 లైన్లు, విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు 5 లైన్లు ఏర్పాటు చేశామన్నారు. టోల్ గేట్ వద్ద ట్రాఫిక్ జామ్ సమస్య తలెత్తకుండా అదనపు సిబ్బందిని అందుబాటులోకి ఉంచామన్నారు. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి శంకర్ సిద్ధంగా ఉన్నారు. శంకర్. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని రేపటితో తెలంగాణలో అయితే సంక్రాంతి సెలవు దినాలు ప్రకటించడంతో హైదరాబాద్ నుండి గ్రామానికి ప్రయాణం కట్టారు పట్టణవాసులు. అయితే సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఒకసారిగా అయితే ఈ రోజు మధ్యాహ్నం నుండి వేలాది కార్లు అయితే హైదరాబాద్ నుండి బయలుదేరారని చెప్పుకోవచ్చు. చౌటుపల్ మండలం పంతంగి టోల్ ప్లాజా అయితే ఏదైతుందో పంతంగి టోల్ ప్లాజా, కొర్లపాటు టోల్ ప్లాజా, తిప్పర్తి మండలం మాడుగులపల్లి టోల్ ప్లాజా, ఈ 3 టోల్ ప్లాజాల వద్ద అయితే భారీగా ట్రాఫిక్ జామ్ పెరిగిందని చెప్పుకోవచ్చు. హైదరాబాద్ నుండి వేలాదిగా లారీలు, వేలాదిగా కార్లలో ప్రయాణిస్తున్నారు ప్రయాణికులు. కొర్లపాటు టోల్ ప్లాజా ఏదైతుందో కొర్లపాటు టోల్ ప్లాజాలో మొత్తం 12 లైన్లు ఉంటాయి. 12 లైన్లకు 7 లైన్లను హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్ళడానికి, 5 లైన్లను విజయవాడ నుండి హైదరాబాద్ కు రావడానికి అయితే ఏర్పాటు చేశారు. నార్మల్ గా అయితే కామన్ రోజులలో అయితే 5 లైన్, ఇటు 6 లైన్లు, అటు 6 లైన్లు అయితే ఉంచుతారు. ఈ రోజు ఈ ట్రాఫిక్ ఏదైతే ఉంటుందో ఈ ట్రాఫిక్ ని వస్తానే టోల్ ప్లాజా సిబ్బంది అంచనా వేసి ఎక్స్ట్రా 2 లైన్లను పెంచుకోవడం జరిగింది. ఎప్పటికప్పుడు టోల్ ప్లాజా సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. ఫాస్టాగ్లతో పాటు ఫాస్టాగ్ స్టిక్స్ ఎక్కడా కూడా ప్రయాణికులు ఇబ్బంది పడకుండా టోల్ బూత్లలో వెయిట్ చేయకుండా ఫాస్టాగ్ స్టిక్కులను కూడా ఏర్పాటు చేశారు. ఫాస్టాగ్ స్టిక్కుల ద్వారా ఎక్కడ కూడా వెహికల్ ఆగే ప్రసక్తి ఉండదు. ఒక నిమిషము లేదంటే 2 నిమిషాల్లో టోల్ దాటేలాగా టోల్ ప్లాజా సిబ్బంది అయితే ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ టోల్ ప్లాజా వద్ద ఫ్రీ టాయిలెట్స్, ప్రయాణికులకు మంచినీరు, ఉచిత నీరు, ఉచిత టాయిలెట్స్ ను కూడా ఏర్పాటు చేశానని టోల్ ప్లాజా సిబ్బంది అయితే చెప్తున్నారు. అయితే మొత్తంగా హైదరాబాద్ నుండి ఈ రోజు, రేపు, ఎల్లుండి ఈ 3 రోజులు భారీగా ట్రాఫిక్ వస్తుందనే అయితే ఒక అంచనా. నార్మల్ గా అయితే రోజుకు ఎన్ని వెళ్తున్నాయో వెహికల్ దాంట్లో 3-4% ఇంకా ఎక్కువ వెళ్లే అవకాశం ఉందని టోల్ ప్లాజా సిబ్బంది చెప్తున్నారు. మొత్తంగా లాస్ట్ టైం సంక్రాంతి సెలవు దినాల్లో ఒక అంచనా వేశారు, ఎన్ని వెహికల్స్ వెళ్తాయి రోజుకు, ఎలా ఏర్పాట్లు చేయాలని టోల్ ప్లాజా సిబ్బంది అయితే ఒక అంచనా వేశారు. ఆ అంచనా ప్రకారం ఈసారి పకడ్బందీగా అన్ని అయితే చేశామని చెప్పేసి టోల్ ప్లాజా సిబ్బంది అయితే చెప్తున్నారు. 3 రోజులు సెలవు దినం కావడంతో ముందుగానే అయితే రేపు, ఎల్లుండి ఇంకా ఎక్కువ ట్రాఫిక్ జామ్ ఉంటుందని చెప్పేసి ఈ రోజు మధ్యాహ్నం నుండే బాగా ట్రాఫిక్ జామ్ అయితే పెరిగిందని చెప్పుకోవచ్చు. మధ్యాహ్నం నుండి హైదరాబాద్ ఎల్బీ నగర్ ఏదైతే ఉందో ఎల్బీ నగర్, హైత్ నగర్, వనస్లీపురం ఇటు ఈ ఏరియాలో ఉండేవారు ముందుగానే వెళ్ళారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రేపు వెళ్ళిండి ఎక్కువ ట్రాఫిక్ ఉండే అవకాశం ఉంది. త్వరగా తమ గమ్యస్థానానికి వెళ్తే ట్రాఫిక్ నుండి ఇబ్బంది పడే అవకాశం ఉండదని ప్రయాణికులు అంచనా వేసి ముందుగానే అయితే తమ సొంత గ్రామాలకు సంక్రాంతి పండుగ కోసం వెళ్తున్నట్టు తెలుస్తుంది. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ శంకర్.